సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయోషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సత్యంబాబు అనే వ్యక్తి బాగా ఫేమస్. అయోషా మీరాకి అసలు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నువ్వు నిర్దోషి, అందులో డౌటే లేదు. కానీ ఈ మచ్చ నుంచి బయటపడడానికి నువ్వేం చేయబోతున్నావు? అసలు నిన్నే ఎందుకు టార్గెట్ చేశారు పోలీసులు? మచ్చ నుంచి బయటపడటానికి ఇంకొకటి ఏంటండి, ఇంకేమీ లేదండి. నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నేను నిర్దోషిని. పోలీసు వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎన్నో చేసుకుంటారు. ఒకటి ఏంటంటే నేను అవన్నీ పట్టించుకోను. ఏమండి, అవన్నీ ఇంకా మనం పట్టించుకుంటే వాళ్ళనే మాటలకి, వాళ్ళని చేసే పనులకి ఈ సమాజంలో మనిషి భయపడే అంతబడికి మనిషిని భయపెడతారు. మనిషి ఎప్పుడైతే ఆ యొక్క దాని విషయంలో ఎదుర్కొన్న వ్యక్తిని ఇంకా భయపెట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా నేను భయపడను. కానీ నన్ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నాకు ఉంది, సర్టిఫికేట్ ఉంది, ఇతను నిర్దోషి, నేను నిర్దోషిని కాబట్టి ఈరోజు మీ ముందరకు రాగలిగాను, ప్రజల ముందరకు వెళ్ళగలుగుతున్నాను, మీడియా ముందరకు రాగలుగుతున్నాను, రాజకీయ అంటే అందరి ముందరకు రాగలుగుతున్నాను నిర్దోషిని కాబట్టి. ఆయేషా మీరా కేసు అనేది అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట. సో ఆయేషా మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు, నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను, అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ 2008 ఆ సంవత్సరంలో. ఈ ఆయేషా మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. ఇది 2007 సంవత్సరంలో డిసెంబర్లో ఆయేషా మీరా అనే అమ్మాయిని రేపు మర్డర్ చేసి ఆ అమ్మాయిని చంపడం జరిగిందనమాట. చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు, వాళ్ళ ఎవరో బంధువులు, వాళ్ళ మనవడు అని ఏదో కోనే రంగారావు గారి మనవడు, వాళ్ళ ఇట్లా అన్ని అంటే దాని మీద ఎటెటో వేయింది. అయితే నేను ఇంతమంది ఉంటుండగా మీకు నందిగమ్మ రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నాకు ఆయేషా మీరా కేసు నాకు అప్పచెప్పలా. ఫస్ట్ నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు. నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు, రేంజ్ ఉంటుంది. అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా 3 కలిపి ఒక రేంజ్ అవుద్ది. కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం, చిన్న టౌన్లో రేపులు, మర్డర్లు ఇట్లాంటి చాలా, అంటే ఆయేషా మీరా కేసులు లాంటి చాలా అవుతున్నాయి. ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అనమాట. అయితే అక్కడ అవుతున్నాయి, దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రజా గారు 2008లో నాకు చెప్పారనమాట. చెప్పేసి, రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు, నాకేం ఆయేషా మీరా కేసు సంబంధం లేదు ముందే అది, అంటే ఆ కేసు నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్నటువంటి రేపు, మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి, కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి, దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు పట్టుకోవాలి. సిబిఐ కోర్టు అతనిపై 376 తో పాటు 302 నమోదు చేయాలి, చేస్తే మీ అభ్యంతరం ఏంటో 19వ తారీఖు తెలియజేయాలంటూ సత్యంబాబు తల్లిదండ్రులకు నోటీస్ ఇవ్వడం మరొకసారి వార్త బయటకు వచ్చింది. అయితే ఆ నోటీసును ఏ విధంగా స్వీకరిస్తారు, స్వీకరించిన తర్వాత ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారనే విషయం సత్యంబాబు తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ గారి కోసం విజయవాడ నుంచి లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ అడుగుతాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇది క్రైమ్ సీరియల్ లాగా, ఏదో టీవీ సీరియల్ లాగా సంవత్సరాల కొద్ది నడుస్తూనే కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో జరిగిన కేసు కొంతకాలం నడిచింది, దాని తర్వాత లడ్డు అన్నారు, లడ్డు కాదు, సత్యబాబు అన్నారు, సత్యబాబు కాదు, ఇంకా వేరే చేయడం అన్నారు, మొత్తం వాళ్ళు సిబిఐకి రావడం, సిబిఐ తర్వాత ఈ రోజు ఎందుకు నమోదు చేయకూడదు, మీ అభ్యంతరాలు ఏంటి అంటూ సిబిఐ కోర్టు ఇవ్వడం, దీన్ని మీరు ఏ విధంగా పరిగణ తీసుకుంటారు, దీనికి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? యాక్చువల్గా సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ హైకోర్టులో ఫైల్ చేశారు. అవునండి, ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు సిబిఐ ఫైల్ చేయాలి. అయితే మ్యాటర్ హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేసి ఇప్పటికి 3 నెలలు అయింది. అయితే 3 నెలలు అయిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఆ రిపోర్ట్ ని పబ్లిక్ చేయలేదు. ఒకటి. ఇంకొకటి, స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు ఈ రిపోర్ట్ ని ఇవ్వాలి. స్టేట్ హోమ్ మినిస్టర్ వాటిని పరిశీలించి, డీజీపీ వాటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు 3 నెలల నుంచి జరగలేదు. అయితే ఇప్పుడు నిన్న సడన్ గా సిబిఐ కోర్టు నుంచి ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇక్బాల్ గారికి, సయ్యద్ షంషద్ బేగం గారికి ఇద్దరికి కూడా నోటీసులు పంపించారు. ఏంటంటే 19వ తారీఖు మీ ఇద్దరు కూడా హాజరు కావాలి. అంతవరకు బాగానే ఉంది. సిబిఐ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడలేదు. బట్ సత్యంబాబు మీద 376 రేపు, 302 మర్డర్ కేసుకు సంబంధించి దానికి అభ్యంతరాలు ఏమైనా చెప్తారా ఏమిటి అనేది మీరు పర్సనల్గా అక్కడికి వచ్చి మీరు తెలపవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి ఇచ్చారు. అయితే దాని మీద నోటీసులు వాళ్ళు హైకోర్టులో ఉంది కాబట్టి
ప్రస్తుతం మ్యాటరు. తర్వాత వాళ్ళకి రిపోర్ట్ కూడా ఏం లేదు కాబట్టి దీనికి సంబంధించిన నోటీసులు వాళ్ళు ప్రస్తుతం తీసుకోలేదు. బట్ నోటీస్‌లో విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు 19థ్ వాళ్ళు సీబీఐ కోర్ట్‌కి రావాల్సిన అవసరం ఉన్నది. ఓకే. సార్ కోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న కేసు ఇది. కోర్టు జడ్జిమెంట్ ప్రెజర్ చేశారు కానీ ఈ విధంగా కోర్టు మరి ఇంకొక సిబిఐ కోర్టు ఇంటర్ఫేర్ అవ్వచ్చా? హైకోర్టులో ఉంది కదా సబ్జెక్ట్ ఇది. అంటే ఇది యాక్చువల్‌గా ప్రొసీజర్ అయితే హైకోర్ట్‌లో ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ ప్రకారము దర్యాప్తు సంస్థ తన దర్యాప్తు అయిపోయిన తర్వాత రిపోర్ట్‌ని ఎక్కడైతే ఎఫ్ఐఆర్ కట్టారో అక్కడ ఆ కోర్ట్‌లో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అయితే హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మేము హైకోర్టుని అడిగామని చెప్పేసి ఆ రోజు చెప్పాను. తర్వాత ఆ రోజు సాయంకాలానికల్లా మీరు వెళ్లి సీబీఐ కోర్ట్‌లో మీరు ఈ రిపోర్ట్‌ని ఫైల్ చేయండి. సీల్డ్ కవర్‌లో పెట్టండి. అట్లాగే హైకోర్టు కూడా ఒక కాపీ ఇవ్వమని హైకోర్టు ఆదేశాల అనుసారం వాళ్ళు సీబీఐ కోర్ట్‌కి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఓకే. సీబీఐ కోర్ట్ ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వెంటనే దానికి సంబంధించింది వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు నోటీసులు పంపించారు వాళ్ళు. ఆల్రెడీ సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ఇచ్చిన తర్వాత మరొకసారి సిబిఐ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఇచ్చిన జడ్జిమెంట్ సిబిఐ ఇచ్చిన రిపోర్టు హైకోర్టులో ప్రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టు మీకు నోటీస్ ఇవ్వడం దీన్ని మీరు ఎలా పరిగణన తీసుకుంటారు? నోటీస్ కి రెస్పాండ్ ఇస్తారా? లేదు దీని మీద ఏమైనా మీరు హైకోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈరోజు సీబీఐ కోర్టు పంపించిన నోటీస్ చూసిన తర్వాత అయితే దానికి సంబంధించిన క్లారిటీ లేదు దాంట్లో. సత్యంబాబు మీద నేరాలు అని చెప్పేసి పాత ఎఫ్ఐఆర్ దాని మీద సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సీబీఐ వాళ్ళు ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో ఆ దర్యాప్తు సంస్థ మౌనంగా ఉండటం వల్ల, అది ప్రజల దగ్గరికి పోకపోవడం వల్ల, అలాగే దాన్ని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కాపీ ఇచ్చి మేము దీనికి సంబంధించిన మొత్తం కూడా దర్యాప్తు పూర్తి చేశాము. ఎవరు దీంట్లో ఏమిటనేది తేలింది మొత్తం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించకపోవటము. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఏదైతే ఉందో ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ హోమ్ మినిస్టర్, డీజీపీకి వాళ్ళు అది సబ్మిట్ చేస్తే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏం చేయాలి ఏమిటనేది దాని మీద ఒక ఇది ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. అది చేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే ఇది సీక్రెట్‌గా ఒక రహస్యమైన ఇదిగా ఉండి దాంట్లో ఏమున్నది ఏమిటి అని తెలియక బాధితులు తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ దీంట్లో ఫైట్ చేస్తున్నాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా 2 నెలలయింది. కానీ దాంట్లో ఏముంది ఏమిటి అని చెప్పేసి తెలియలేదు ఆ రిపోర్ట్‌లో అని చెప్పేసి వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. అలాగే దీనికి సంబంధించింది ఇప్పుడు ఇక్కడికొచ్చింది. ఈ రోజు కూడా సత్యంబాబు పేరు ఉండటం వలన ఆ నోటీస్‌లో అసలు ఏం జరిగుంటుంది? ఏమిటి? ఎవరిని నిర్ధారించారు? అనేది కూడా ఈ రోజు కూడా అగమ్య గోచరంగానే ఉంది. అది తెలియటం లేదు. అది తెలియాలంటే రేపు 19థ్ వెళ్ళాలి. సీబీఐ కోర్టుకు సంబంధించి దానికి మాకు ఈ దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదిక ఏమిటో చెప్తే గాని దాని మీద మేము అభ్యంతరాలు తెలపడానికి గాని, దాని గురించి మాట్లాడడానికి గాని తెలీదని చెప్పేసి కాబట్టి ఆ నివేదికను ఇవ్వమని చెప్పేసి ఇప్పటికైనా అది కోర్టులోంచి తీసుకోవాల్సిన అవసరం లేదు బాధితులు. బాధితులకి దర్యాప్తు సంస్థలు ఇవ్వాలి. అందువల్ల ప్రొసీజర్ ప్రకారం కూడా ఇప్పుడు మారిన సీఆర్‌పీసీ గాని, బీఎన్ఎస్ఎస్ వీటన్నిటికి కూడా ఒక చార్జ్ షీట్ ఏస్తే ఆ కాపీని మాత్రం బాధితులకి తప్పనిసరిగా ఇవ్వాలని ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి సీబీఐ వాళ్ళు ఇంతవరకు కూడా 2 నెలలు అయిపోయినా కూడా రిపోర్ట్ ఇచ్చి ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే ఇప్పుడు దాంట్లో ఏముంది ఆ నివేదికలో, ఆ నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కానీ మళ్ళీ సత్యంబాబు సంబంధించిన దానికైతే మేమైతే ఆ దర్యాప్తులో దానికి సంబంధించింది అట్లా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం కూడా హైకోర్టు దానికి సంబంధించింది క్లారిఫై చేసింది. దీంట్లో ఎవరు ఉన్నారు? ఎవరిని కాపాడడానికని సత్యంబాబుని స్కాప్ గోట్ చేశారు, బలిపశువుని చేశారు. ఆ ఆఫీసర్స్ ఎవరున్నారు? ఏమిటి? మొత్తం కూడా ఈ సాక్ష్యాలన్నిటిని తారుమారు ఎవరు చేశారు? ఏమిటి? వీటన్నిటి మీద కూడా దర్యాప్తు జరగాలని ఆ పోలీస్ ఆఫీసర్‌లు వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి అన్నీ చాలా క్లియర్‌గా హైకోర్టు ఇచ్చింది. వాటన్నిటిని కూడా వాళ్ళు దర్యాప్తు సంస్థలు వాళ్ళన్నిటిని కూడా దాన్ని విచారించారా? లేదా? ఏమిటి కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఇది అసలు మేము అనుకునేదేంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని అంటున్నాం. ఎట్లయితే ఇప్పుడు సుగాలి ప్రీతి దానికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఇచ్చే ముందు అసలు ఒక సెన్సేషనల్ కేసులు ఉన్న ఈ ఆయేషా మీరా కేసులో సీబీఐ దర్యాప్తు స్పష్టంగా జరిగిందా? లేదా? ఎవరిని పట్టుకున్నారు? ఏమిటి? ఆ దర్యాప్తులు ఆ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటో తెలుసుకోకుండా మళ్ళీ ఇంకో సంఘటన అట్లా సీబీఐ దర్యాప్తు ఇవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ఇంతకుముందు ఎప్పుడో 2007లో జరిగిన సంఘటనకు సంబంధించి సీబీఐ దాన్ని చాకచక్యంగా అది తీసుకొని దానికి సంబంధించింది సమర్థవంతంగా పనిచేస్తూ ఈ దర్యాప్తుని ఇచ్చేసిందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందని చెప్తున్నా. అంటే 19వ తారీఖు నాడు మీరు వెళ్ళి నోటీస్ తీసుకుంటారా? మీరు రెస్పాండ్ అవుతారా? మీరు మీ వాళ్ళని మీ క్లయింట్స్? రెస్పాండ్ అవ్వడానికి దర్యాప్తు మాకు ఒక నివేదిక అది ఏదైతే ఉందో
వాళ్ళు సిబిఐ రిపోర్ట్ మా చేతికి రావాలి. సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఆ దర్యాప్తు ఏ కోణంలో చేశారు, ఏం చేశారు, అసలు ఎవరిని పట్టుకున్నారా లేకపోతే మాకు తెలిసిన ఈ ప్రొసీజర్ చూస్తుంటే సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించింది సాక్ష్యాలు కానీ ఇవన్నీ ఏమి మాకు చాలా కాలం అయింది కాబట్టి ఈ సాక్ష్యాలు అవన్నీ కూడా లేవని చెప్పేసి మేము చేయలేకపోయామని అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2 నెలలు అయిన తర్వాత యాక్చువల్‌గా ఏందంటే ఒక దర్యాప్తు పూర్తి అయిపోయిన తర్వాత ఆ ముద్దాయిని తీసుకొని కోర్టులో పెట్టాలి. కోర్టులో పెట్టేసిన తర్వాత మా దర్యాప్తు వల్ల ఇతను ముద్దాయి అని చెప్పేసి తేలింది. ఇతనే అని చెప్పేసి ఇతనే నేరం చేశాడని కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ 2 నెలలైనా కూడా వాళ్ళు ఇంతవరకు పెట్టలేదు అనంటే దానికి సంబంధించింది ఈ కేసు వాళ్ళు సమాధి చేశారు, క్లోజ్ చేశారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో సమర్థవంతంగా చేసింది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందు లేకపోతే పత్రికా సమావేశం పెట్టేసి వాళ్ళు మేము చాలా ఇదిగా మొత్తం కూడా చేసి ఇంతమందిని మేము ఎగ్జామ్ చేసాము. చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఛేదించామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ దాన్ని వాళ్ళు తీసేసి దాన్ని సమాధి చేసి దాన్ని ఎవరికీ తెలియకుండా దాన్ని అట్లా మూతపెట్టి ఉండటం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ ఇచ్చేయాలంటే రేపు 19వ తారీఖు ఆ నివేదిక ఏదైతే ఉందో వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేసేవారు, ఎవరిని పట్టుకున్నారు, ఎవరిని ముద్దాయిగా చూపించారు అనేది విషయాలన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక సిబిఐ రిపోర్ట్ చేసిన తర్వాత మీ అబ్బాయి మీద 302, 376 పెట్టాలి అనేది ఎక్కడ ఎప్పుడు చెప్పదు కదండి. పెట్టాలని పెడతారు, లేదంటే లేదు ఇంకో వేరే పార్టీ ఉందని చెప్తారు కదా. ఈ విధంగా ఎప్పుడైనా గతంలో జరిగిందా? ఎక్కడా జరగదు. అది ప్రొసీజర్ కూడా కాదు. ఎందుకంటే దాని మీద అభ్యంతరాలు వినాల్సిన అవసరం దర్యాప్తు సంస్థ కానీ కోర్టుకి లేదు. ఎప్పుడైతే కోర్టు దానికి దర్యాప్తు వాళ్ళు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఫాల్స్ అని చెప్పినప్పుడు మాత్రమే ఆ బాధితులకి వాళ్ళకి మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ అని తేలింది కాబట్టి మీరు దానికి సంబంధించింది ప్రైవేట్ కంప్లైంట్ చేసుకుంటారో హైకోర్టుకి వెళ్తారో అది మీ ఇష్టం అని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసేదానికి వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ఆ నోటీస్ దాని ప్రకారంగా సత్యంబాబు మీద 302, 376 దానికి సంబంధించిన ఛార్జ్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అభ్యంతరాలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. అందువల్ల అక్కడ ఏముంది ఏమిటనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫికేషన్ లేదు. ఈ నివేదిక వస్తే గానీ వాటిని పరిశీలించిన తర్వాతే చెప్పగలుగుతాం. ఓకే, ఏంటి ఇదంతా రిపోర్ట్ ఏమో 302 పెట్టాలని పెడతామని చెప్పొచ్చు కదా. మీ అభిప్రాయం నా అభిప్రాయం ఎందుకు సార్ వాళ్ళకి అక్కర్లేదు. అసలు అభిప్రాయం ఎందుకు, ఒక నిర్ధారించిన తర్వాత అంత సాక్ష్యాలతోటి నిర్ధారించిన తర్వాత వాళ్ళు కోర్టు ముందు పెట్టేసి శిక్ష వేయాలని చెప్పడమే వాళ్ళకి. అదే ప్రొసీజర్ వాళ్ళు చేయాల్సింది కూడా అదే జరిగేది. సార్ ఇప్పుడు అభిప్రాయం అడుగుతున్నారు, మా అభిప్రాయం ప్రకారం మాకు అబ్జెక్షన్ ఉంది, మాకు పెట్టొద్దు అంటే ఆపుతారా? అభ్యంతరాలు ఉన్నాయని అంటే మళ్ళీ దానికి అభ్యంతరాలు తీసుకుని అంటే ఇంకా అది ముందుకు నడవలేదు. అసలు ఏమైపోయాడు, ఇప్పుడు 2 నెలలు టైం ఇచ్చారు. నిజంగా సత్యంబాబు పెడితే అతను ఇండియాలో ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడున్నాడు ఏంటి తెలియదు కదా. మీరు అంత టైం ఇచ్చేసి ముద్దాయని చెప్పేసి అన్నప్పుడు 2 నెలల్లో ఎవరు కూడా దానికి సంబంధించింది ఒకటి నిర్ధారించిన తర్వాత చేయడానికి కుదరలేదు. కాబట్టి దీంట్లో ఉన్నది ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టలేదు దీంట్లో. అందువల్ల ఏంటంటే దీంట్లో అసలు సాక్ష్యాలు ఉన్నాయనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, ఎవరినైనా పెట్టారా లేదా క్లోజ్ చేశారా అనేది అనుమానం వస్తుంది. 19వ తారీఖు నాడు కోర్టుకు వెళ్లి ఆ సిబిఐ రిపోర్టు సిబిఐ దర్యాప్తు సంస్థ చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది చేతికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీరు స్పందిస్తామంటున్నారు శ్రీనివాస్ గారు. అంతవరకు ఎప్పుడో జరుగుతున్న కేసు గురించి ఈ విధంగా ప్రొసీజర్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఇటువంటి ప్రొసీజర్ కూడా జరగదు, ప్రొసీజర్ ప్రకారం తప్పు జరుగుతున్నట్టు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది అయోషా మీరా కేసులో జరుగుతున్న సస్పెన్స్ దీనిపై శ్రీనివాస్ గారి అభిప్రాయం. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.